Hi, this is Vamshi Dande from JVS IT. ఇలా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రానిక్ డివైస్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ లో మనకు అసలు కంప్యూటర్ అనేది దేనికి సంబంధించిందంటే అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దాంట్లో కూడా మనకి అంటే ఆ కంప్యూటర్ అనే ఎలక్ట్రానిక్ డివైస్ లో మనం ఏం చేస్తాం? వీ కెన్ యాక్సెప్ట్ ద డేటా అండ్ రిమూవ్ ద డేటా. కంప్యూటర్ లోకి మనం డేటాని ఏం చేస్తాము? యాక్సెప్ట్ చేస్తాము, అలాగే రిమూవ్ చేయొచ్చు. ఇది మనకున్న బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఇందులో కూడా కంప్యూటర్ లో మనకేం కనిపిస్తాయి? ఇక్కడికి వచ్చేసరికి సిస్టమ్ యూనిట్ అని ఉంటుంది, సిపియు అంటారు. ఓకే, ఇక్కడ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే ఉంటుంది, ఇది అవుట్పుట్ డివైస్ అంటారు దీన్ని. అంటే మానిటర్ మనకి స్క్రీన్ కనిపించింది కాబట్టి దాన్ని అవుట్పుట్ డివైస్ అని పిలుస్తారు. సో స్పీకర్స్ సౌండ్స్ బయటికి వినిపిస్తాయి కాబట్టి దీన్ని కూడా మనం అవుట్పుట్ డివైస్ అని పిలుస్తాము. కీబోర్డ్ మనం ఇచ్చే కీస్ ని ఇన్సర్ట్ చేసుకునేది, అది అంటే మనం ఇస్తున్న కీస్ ని అది ఇన్పుట్ కింద తీసుకునేది. అందుకే మనకి ఈ సిస్టమ్ లో అంటే స్క్రీన్ లో డిస్ప్లే అవుతాయి. అంటే ఇన్పుట్ మనం టైప్ చేయడం వల్ల, ఇక్కడ మనం ప్రెస్ చేయడం వల్ల అవుట్పుట్ లో మనకు కనిపించింది. సో కీబోర్డ్ ఇస్ ఏ ఇన్పుట్ డివైస్. మౌస్ మనం క్లిక్ చేస్తాం కాబట్టి అది కూడా ఇన్పుట్ డివైస్. ఓకే, సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ హెడింగ్ పెట్టుకోండి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ హెడింగ్ పెట్టుకొని ఫస్ట్ పాయింట్ ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ రాసి ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అని రాయాలి. కంప్యూటర్ కెన్ యాక్సెప్ట్ ద డేటా అండ్ రిమూవ్ ద డేటా అని సెకండ్ పాయింట్ రాయాలి. సో సార్ మనకి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఓకే, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ కింద నడుస్తుంది. ఒక కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్, అలాగే కంప్యూటర్ కెన్ యాక్సెప్ట్ ద డేటా, రిమూవ్ ద డేటా. సో ఒక జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూపిస్తున్నాను అంతే, ఇది మనకంతా ఒక ఐడియా కోసం అంతే. ఓకేనా, మనకి ఇన్పుట్ డివైజెస్ ఏం చెప్పాను ఇక్కడ? ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్, మౌస్, టచ్ ప్యాడ్ ఇలాంటివన్నీ మనకి ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తాయి. అవుట్పుట్ డివైజెస్ అంటే మానిటర్, ప్రింటర్, స్పీకర్స్ అనేవి వస్తాయి. అంటే మన బ్లాక్ డయాగ్రామ్ లో మనం ఏదైనా స్టోరేజ్ యూనిట్కి వెళ్తే అక్కడి నుంచి మెమొరీ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఏఎల్యూ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ నుంచి సిస్టమ్ పాస్ అవుతూ పూర్తిగా వీటి మొత్తాన్ని కంట్రోల్ చేసేది సియు, కంట్రోల్ యూనిట్ అంటారు. అది లోపల ఉన్న చిప్సెట్స్ ఉంటాయి కదండి, ఆ సిస్టమ్ మీద నడుస్తున్న జస్ట్ అల్గోరిథం అంతే ఇది. ఓకే, సో ఇది జస్ట్ ఒక డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంతే. బట్ బేసిక్ గా మన కంప్యూటర్ సినారోస్ ఇలా ఉంటాయి. ఓకే సార్, రాసుకోండి. సో మనకి 3 టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయండి. ఒకటి ఇన్పుట్ డివైస్, 2 అవుట్పుట్ డివైస్, 3 నెట్వర్క్ డివైసెస్. అసలు ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి? ఇన్పుట్ డివైసెస్ అంటే మనకి స్కానర్స్, కీబోర్డ్, మౌస్, మైక్రోఫోన్. ఓకే, మరి ఈ కీబోర్డ్ ని వీటిని కొద్దిగా హైలైట్ చేసుకోండి. ఓకే, ముందు ఇన్పుట్ డివైసెస్ చూద్దాం. ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి? స్కానర్స్, కీబోర్డ్, మౌస్, మైక్రోఫోన్స్. అంటే మన కీబోర్డ్ లో కీస్ ఎంటర్ చేస్తే అవి ఇన్పుట్ అవుతాయి, మనకు అవుట్పుట్ లో కనిపిస్తాయి. మౌస్ మనం క్లిక్ చేస్తాం కాబట్టి అది కూడా మనకి ఇన్పుట్ డివైసెస్ కిందే ఉంటుంది. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్ బట్ మేజర్ ఈస్ కీబోర్డ్ అండ్ మౌస్. ఇంతవరకు రాసుకోండి. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ డివైసెస్ అని రాసి, ఒకటి ఇన్పుట్ డివైస్, 2 అవుట్పుట్ డివైస్, 3 ఇన్పుట్ నెట్వర్క్ డివైస్. ఇలా ఇన్పుట్ డివైస్ అని రాసి మళ్ళీ ఇట్లా ఫ్లో చార్ట్ వేసుకోండి. ఈ 2 ఇంపార్టెంట్ అని. అలాగే ఇది కూడా రాసుకోండి. నిదానంగా రాసుకుంటే మీకు బుక్ మళ్ళీ చదువుకోవడానికి ఉంటుంది. కానీ మౌస్, కీబోర్డ్ ని హైలైట్ చేయండి. అంటే స్కానర్స్ అండ్ మైక్రోఫోన్స్ కూడా ఉంటాయి, బట్ మెయిన్ గా మనం ఎక్కువగా వాడేది ఏంటి? కీబోర్డ్ అండ్ మౌస్. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైంది కదా పార్ట్? సో కీబోర్డ్, అసలు కీబోర్డ్ అంటే ఏంటి? ద స్టాండర్డ్ కంప్యూటర్ కీబోర్డ్ typically contains 104 keys for inputting character sets including alphabets, numbers, symbols and function keys. అంటే మనకి స్టాండర్డ్ కీబోర్డ్ అనేది ఎన్ని కీస్ తో ఉండిద్ది? 104 కీస్ తో ఉండిద్ది. దాని ఇన్పుటింగ్ క్యారెక్టర్ సెట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి ఆల్ఫాబెట్ కీస్ ఉంటాయి, నెంబర్ కీస్ ఉంటాయి, సింబల్ కీస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఈ ఒక్క పదం రాసుకొని చాలు. కీబోర్డ్ అని హెడింగ్ పెట్టుకొని ఇది రాసుకోండి. ఆల్రెడీ కీబోర్డ్ అనేది మీకు ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. సో అట్లీస్ట్ ఈ ఒక్క డెఫినేషన్ రాసుకోండి సరిపోతుంది. ఆల్ఫాబెట్ కీస్, అదే నెంబర్స్, సింబల్స్ అండ్ ఫంక్షన్స్. ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫంక్షన్ కీస్ ఇక్కడ నుంచి F1 నుంచి F12 వరకు ఫంక్షనల్ కీస్ అంటారు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 to 0 నెంబర్ కీస్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి మనకేం చేస్తున్నాం? దీన్ని విండోస్ కీ బటన్ అంటారు. ఓకే, విండోస్ కీ బటన్స్. ఇక్కడ ఆల్రెడీ వీటిని లేదు, ఇక్కడ ఇవన్నీ చూసా, వీటి సింబల్ కీస్ అంటారు. వీటిని సింబల్ కీస్. అలాగే
పేజ్ డౌన్, పేజ్ అప్, ఇవన్నీ మనకి బ్యాక్ స్పేస్ కావాలంటే బ్యాక్ స్పేస్ కి, ఇలా అన్ని కీస్ మనకు ఉంటాయి. క్యాప్స్ లాక్ కీస్, ఇలాంటివి చాలా కీస్ అనేవి మనకు ఉంటాయి. కాబట్టి మనం కీబోర్డ్ మీద టైపింగ్ వచ్చినప్పుడు మనకు అది చాలా హెల్ప్ అయ్యింది. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కంట్రోల్ కీ అనే దాన్ని ఇక్కడ ఎస్కేప్ కీని కంట్రోల్ కీ అంటారు. కంట్రోల్ కీస్ అంటే ఇక్కడ ఏంటి, విండోస్ బటన్, ఇవన్నింటినీ మనకి కంట్రోల్ కీస్ అని జస్ట్ తెలుసుకుంటాం అంతే. బట్ కీబోర్డ్ మీద మీరు ఎక్కువగా వర్క్ చేసినప్పుడు మీకు అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. సో నేను చెప్పాను ఆల్రెడీ 104 కీస్ ఉంటాయని. ఓకే, ఇందులో న్యూమరికల్ కీస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, ఆల్ఫాబెట్ కీస్ ఉంటాయి, స్పెషల్ క్యారెక్టర్ కీస్ ఉంటాయి, స్పేస్ బార్ ఉండిద్ది, ఎంటర్ కీస్ ఉంటాయి, కంట్రోల్ కీస్ ఉంటాయి, ఆల్టర్నేట్ కీస్ ఉంటాయి, విండోస్ కీ ఉండిద్ది, అలాగే ఎస్కేప్ కీ ఉండిద్ది, క్యాప్స్ లాక్ ఉంటాయి, షిఫ్ట్ కీస్ ఉంటాయి, డిలీట్ కీ ఉండిద్ది, ఆరో కీస్ ఉంటాయి. ఈ ఆరో కీస్ నే ఇంకో పదం ఏంటంటే నావిగేషన్ కీస్ అంటారు. అంటే ఇక్కడ ఉన్నాయి కదండి, ఈ ఆరో కీస్ ఉంటాయి కదా, ఈ ఆరో కీస్ ని మనం ఏమని పిలుస్తాం, నావిగేషన్ కీస్ అని కూడా పిలవచ్చు. డిఫరెంట్ కీస్ హ్యావ్ ఎ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ కీస్ ఆన్ ద కీబోర్డ్. అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అంటే అవన్నీ లైన్ గా ఉన్నాయండి, కీస్ డిఫరెంట్ గా జంప్లింగ్ తో ఉన్నాయి. దానే డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ కీస్ అంటారు. కొన్ని కీబోర్డ్స్ మాత్రం, కొన్ని కీబోర్డ్స్, ఫ్యూ కీబోర్డ్స్ హ్యావ్ ఏ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కీస్. అంటే కొన్ని కీబోర్డ్స్ ఎలా ఉంటాయంటే పైన వాల్యూమ్ ఇంక్రీజింగ్ తో ఉంటాయి, అలాగే డిక్రీజింగ్ తో ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ఆన్ ద కీబోర్డ్, ఆ టైప్ ఆఫ్ కీబోర్డ్ ని ఏమని పిలుస్తారు, మల్టీమీడియా కీబోర్డ్. ఇప్పుడు మన కీబోర్డ్ పైన ఏముంటాయి, మనకి ఆడియో బటన్స్ ఉంటాయా, వాల్యూమ్ బటన్స్ ఉంటాయా, ఉండవు. కానీ కొన్ని మల్టీమీడియా కీబోర్డ్స్ అనేవి మన దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. వాటికి కంపల్సరీ పైన ఏముంటాయి, వాల్యూమ్ బటన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో అలాంటి ఫంక్షన్, అలాంటి టైప్ ఆఫ్ కీబోర్డ్ మనం ఇక్కడ ఏమంటాము, మల్టీమీడియా కీబోర్డ్ అని పిలుస్తాము. బేసిక్ గా మనకి టైపింగ్ తెలుసు, అక్షరాలు ఎలా పెట్టాలి, ASDF అని పెట్టాలి. అలాగే ఇక్కడ సెమీకోలన్ LJK పెట్టి మనం టైప్ చేసుకొని ఈ పైన ఉన్న ఫింగర్స్ మొత్తం ఇక్కడ, అంటే K లెటర్ లో ఉండాల్సినవి ఏంటి, 8IK, ఇవి ఎల్లో ఏముండాలి, L అక్షరాల్లో ఏముండాలి, 90L, ఇక్కడ ఈ కీ, అలాగే ఇక్కడ QA, ఇక్కడ Z, ఇలాంటివి WS. ఇలా కీబోర్డ్ ని మనం ఈ వైజ్ గా మనం తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా మనం తీసుకొని ఆ కీబోర్డ్ ని మనం వర్క్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లిటిల్ ఫింగర్ మనకి బ్యాక్ స్పేస్ కి వెళ్ళిద్ది. ఓకే, ఇక్కడ ఈ 2 ఫింగర్స్ ఉంటాయి చూసారా, ఈ 2 ఫింగర్స్ మనకి స్పేస్ బార్ ని హ్యాండిల్ చేసింది. సో ఇది టైపింగ్ కి మనకు బాగా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. కీబోర్డ్ గురించి ఏమైనా డౌట్ ఉందమ్మా? ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ న్యూమరికల్ కీస్, ఫంక్షనల్ కీస్ ఇక్కడ రాసుకున్నారు మీరు. ఓకే, ఇది రాసుకుంటా అంటే రాసుకోవచ్చు, లేదు ఇది అవసరం లేదంటే మీరు, లేదు ఇది కావాలంటే ఇది రాసుకోండి. డిఫరెంట్ కీస్ హ్యాస్ ఎ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ కీస్ ఆన్ ద కీబోర్డ్. లేదా కొన్ని కీబోర్డ్స్ ఇవి కావాలంటే ఇది రాసుకుంటారా, ఇది రాసుకుంటారా, లేదా అవసరం లేదు. 120 అమ్మా. సింబల్స్ అంటే ఏంటమ్మా, సింబల్స్ అంటే ఇవే కదా, సెమీకోలన్, కామా, స్లాష్, సెమీకోలన్, హ్యాష్, ఈ లెఫ్ట్ యారోస్, రైట్ యారోస్, వీటిని మనం ఏమంటాము, సింబల్ కీస్ అంటాం. ఓకే, సో అట్లా. సో ఇది సింబల్ కీస్. స్పేస్ బార్ అంటే స్పేస్ బార్ తెలుసు. స్పెషల్ క్యారెక్టర్ కీస్ అన్నా కూడా మనకి ఈ సింబల్ కీస్ నే స్పెషల్ క్యారెక్టర్స్ అని పిలుస్తారు. సో ఇంచుమించు పదాలు సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఆల్ట్ కీస్ అంటే ఇక్కడ ఏముంటాయి, ఆల్టర్నేట్ కీస్ అంటే ఇక్కడ ఆల్ట్ ఉండిద్ది, ఇక్కడ మనకి ఆల్ట్ ఉండిద్ది, ఇక్కడ షిఫ్ట్ ఉండిద్ది, ఇక్కడ షిఫ్ట్ ఉండిద్ది. సో అందుకని షిఫ్ట్ కీస్ అని, ఆల్ట్ కీస్ అని, విండోస్ కీ అని, ఎస్కేప్ కీ అని. అండ్ విండోస్ కూడా మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఉండేది విండో బటన్. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. ఎస్కేప్ కీ అంటే కంట్రోల్ కీ అని చెప్పాను కదా, అంటే ఇక్కడ పైన ఉండేది ఎస్కేప్, అంటే ఈ పైన ఉండేది ఎస్కేప్ కీ అని. అది సందర్భాన్ని బట్టి మనం వాడతాం. ఓకే, ఈ విధంగా ఉంది. రాసుకుంటే రాసుకోండి, మీకు కుదిరితే. లేదు ఇంతవరకు కావాలి అంటే ఇంతవరకు ఇది రాసుకోండి. డిఫరెంట్ కీస్ హ్యావ్ ఎ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ కీస్ ఆన్ ద కీబోర్డ్. అంటే ఒక్కొక్క కీ స్ట్రైట్ గా ఉండిద్దా, ఉండదు, జంబ్లింగ్ లో ఉండేది. ఏ ఒక చోట, ఎస్ ఒక చోట, డి ఒక చోట, సెమీకోలన్ ఒక చోట, డాట్ ఒక చోట, ఇలా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ కీస్ ఆన్ ద కీబోర్డ్. And few keyboards have a volume increase and decrease keys on the keyboard. That type of keyboard will call as multimedia
కీబోర్డ్. ఆ టైప్ ఆఫ్ కీబోర్డ్ ని మనం ఏమని పిలుస్తామమ్మా? మల్టీమీడియా కీబోర్డ్ అని పిలుస్తాం. ఏ టైప్ ఆఫ్ కీబోర్డ్ ని? వాల్యూమ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్, అంటే ఆడియో బటన్స్ ఇచ్చిన, వాల్యూమ్ ఇంక్రీజ్ ఇచ్చిన, డిక్రీజ్ ఇచ్చిన అలాంటి బటన్స్ ఉన్న కీబోర్డ్స్ ని మనం మల్టీమీడియా కీబోర్డ్ అని పిలుస్తాం. సో మౌస్ కంటైన్స్ 3 ప్రాపర్టీస్. ఆల్రెడీ మనం ఏం చూసాం ఇక్కడ? ఇప్పటిదాకా ఇన్పుట్ డివైజెస్ చూస్తున్నాం. ఇన్పుట్ డివైజెస్ లో మనం కీబోర్డ్ చూసాము, అలాగే మౌస్ చూస్తున్నాం. మౌస్ లో కూడా మనకి ఏంటి? మౌస్ కంటే 3 ప్రాపర్టీస్. 3 ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఒకటి లెఫ్ట్ క్లిక్, ఒకటి మిడిల్ క్లిక్, రైట్ క్లిక్. సో మౌస్ దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాము, రైట్ క్లిక్ చేస్తున్నాము, అలాగే మిడిల్ క్లిక్. మిడిల్ క్లిక్ ని మనం ఏమంటాం ఇక్కడ? స్క్రోల్ బార్ అని పిలుస్తాము. మరి లెఫ్ట్ బటన్ ని మనం ఇక్కడ లెఫ్ట్ బటన్ ని ప్రైమరీ కింద తీసుకుంటాం. ప్రైమరీ అంటే 95% మనం లెఫ్ట్ క్లిక్ నే వాడతాం. రైట్ బటన్ ని ఎప్పుడు వాడతాం? మనం ప్రాపర్టీస్ కి వాడతాం. అంటే అది మెనూస్ కానీ లేదా ఆప్షన్స్ కానీ. ఇప్పుడు ఇలా ఉందండి, ఇది ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లో ఎన్ని ఉన్నాయి? లోపల ఇమేజెస్ చాలా ఉన్నాయి. అంటే ఒక ఫోల్డర్ లోపల మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. చూసారా ఎన్ని ఉన్నాయి? మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? రైట్ క్లిక్ అంటే రైట్ క్లిక్ చేసి దాని యొక్క ప్రాపర్టీస్ ని ఇక్కడ చూస్తున్నాను. అంటే ఇందులో 759 ఫైల్స్ ఉన్నాయి, 166 ఫోల్డర్స్ ఉన్నాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, ఇన్ఫర్మేషన్ చూడడానికి కానీ, లేదా రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని చెప్పడానికి కానీ జస్ట్ ఒక మెనూ ఆప్షన్ కింద ఓపెన్ అవడాన్ని మనం ఇక్కడ రైట్ క్లిక్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే రైట్ క్లిక్ ని కొన్ని సందర్భాల్లోనే యూజ్ చేస్తాం, కానీ ప్రతి దానికి మనం వాడాల్సింది లెఫ్ట్ క్లిక్. సో ఆ లెఫ్ట్ క్లిక్ కూడా ఎలా ఉండేది ఫ్రెండ్స్? ఒక్కసారి క్లిక్ చేస్తే సెలక్షన్ మోడ్ అంటారు, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ మోడ్. ఓకే, రైట్ క్లిక్ చేస్తే 1 క్లిక్ చేస్తే సెలక్షన్ మోడ్ చేస్తే ఓపెన్. మరి ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేశాను. మరి ఇది సెలక్షనే కదా, ఈ ఎక్సెల్ క్లాస్ తీసుకున్నాను, ఇది సెలక్షనే కదా. ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ మోడ్, లేదు ఇలా సెలెక్ట్ చేస్తే సెలక్షన్ మోడ్, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ మోడ్. సో ఈ విధంగా మనకు కావాల్సిన డేటాని మనం సెలెక్ట్ చేయొచ్చు, అలాగే ఓపెన్ చేసుకోవచ్చు. మరి రైట్ క్లిక్ దేనికి వాడతాం? ఇట్స్ ఎ ప్రాపర్టీస్ మోడ్. వీ కెన్ వ్యూ ఎనీ ఆబ్జెక్ట్, ఫోల్డర్ అండ్ ఫైల్ ప్రాపర్టీస్. మనం అదే చెప్తున్నాను ఇక్కడ, మెనూ ఆప్షన్స్ కదా. ఈ మెనూ ఆప్షన్స్ కానీ, అది ఆబ్జెక్ట్ కానీ, ఫోల్డర్ కానీ, ఫైల్ కానీ, దాని యొక్క ప్రాపర్టీస్ ని చెక్ చేయడానికి వాడేదే వ్యూ అంటున్నాను. వ్యూ అంటే చెకింగ్ అని అర్థం. వాడేదాన్ని రైట్ క్లిక్ అనే దాన్ని ఎక్కువగా అక్కడ యూజ్ చేస్తాం అనమాట, జస్ట్ చెకింగ్ విత్ ద ప్రాపర్టీస్. మరి మిడిల్ క్లిక్ ఏం చేసింది? స్క్రోల్ బార్. ఏ హారిజంటల్ స్క్రోల్ బార్ ఎనేబుల్స్ ద యూజర్ టు స్క్రోల్ ద కంటెంట్ ఆఫ్ ఏ విండో. అంటే ఒక హారిజంటల్ స్క్రోల్ బార్ ఏం చేసింది? మనం దీన్ని జూమ్ చేసామనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ హారిజంటల్ స్క్రోల్ బార్ వస్తుంది కదా, అంతే కదా, అదే కదా ఇక్కడ చెప్పింది. ఏ హారిజంటల్ స్క్రోల్ బార్ ఎనేబుల్స్ ద యూజర్ టు స్క్రోల్ ద కంటెంట్ ఆఫ్ ఏ విండో. చూసారా ఇలా. అండ్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్, ఏ వర్టికల్ స్క్రోల్ బార్ ఎనేబుల్స్ ద యూజర్ టు స్క్రోల్ ద కంటెంట్ అప్ అండ్ డౌన్. మనము ఇది జూమ్ చేస్తే మనం స్క్రోల్ బార్ ఎలా యూజ్ చేస్తున్నామో, జూమ్ చేసినా చెయ్యకపోయినా మనకి డిఫాల్ట్ గా అంటే ఇక్కడ అమ్మా, ఓకే, మనం జూమ్ చేస్తే ఈ విధంగా ఉంది. సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను? ఇక్కడ అప్ అండ్ డౌన్ కింద తీసుకుంటున్నాను. ఓకే, దట్ ఎనేబుల్స్ టు స్క్రోల్ ద కంటెంట్ అప్ అండ్ డౌన్. ఇక్కడ పైకి కిందకైనా తీసుకోవచ్చు, లేదా లెఫ్ట్ రైట్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇది రాసుకోండి, ఇట్లా ఫ్లో చార్ట్ వేసుకోండి. మౌస్ కంటైన్ 3 ప్రాపర్టీస్. ఇట్లా ఫ్లో చార్ట్ వేసుకోండి నీట్ గా. దాన్ని లెఫ్ట్ క్లిక్ అంటారు, లేదా రైట్ క్లిక్ అంటారు, లేదా మనం లెఫ్ట్ బటన్ లేదా రైట్ బటన్ అంటారు, ఎలాగైనా పిలవచ్చు. జస్ట్ ఇలా డ్రా చేసుకుంటే డ్రా చేసుకోండి. జస్ట్ అలా ఒక సర్కిల్ లాగా గీసుకొని ఆ షేప్ ఎలా ఉందో అలా మధ్యలో ఒక గీత గీయండి చాలు. అంటే మధ్యలో గీత గీసి మధ్యలో పైనుంచి ఒక గీత, ఇక్కడి నుంచి ఇక్కడ ఇది కూడా గీతే కదా. ఇక్కడ ఒక సర్కిల్, ఒక
ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ యారో సింబల్ పెట్టుకొని లెఫ్ట్ బటన్ ప్రైమరీ, ఇటు రైట్ బటన్, ఇక్కడ రైట్ బటన్, కింద ప్రైమరీ అని రాసుకోండి. అంటే 95% మనం లెఫ్ట్ బటన్ వాడతాం. పైన స్క్రోల్ బార్ ఇది ఈ మధ్యలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. వస్తున్నారా స్క్రోల్ బార్? సరే, ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ అని హెడ్డింగ్ పెట్టుకొని కింద లెఫ్ట్ క్లిక్ అని హెడ్డింగ్ పెట్టుకోండి మేడం. 1 క్లిక్ ఫర్ సెలెక్షన్ మోడ్, అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్కసారి క్లిక్ చేస్తాము. డబుల్ క్లిక్ ఫర్ ఓపెన్ మోడ్ ఫస్ట్. అలాగే రైట్ క్లిక్ కూడా ఏం చేసింది ఇక్కడ ప్రాపర్టీస్ మోడ్ అంటారు. ఓకే, యూ కెన్ వ్యూ ఎనీ ఆబ్జెక్ట్, ఫోల్డర్, ఫైల్ ప్రాపర్టీస్. ఇవి చదువుకోవాలండి, చదువుకోండి తర్వాత. మరి మిడిల్ క్లిక్ అంటే స్క్రోల్ బార్. A horizontal scroll bar enables the user to scroll the content of a window to the left or right. A vertical scroll bar enables the user to scroll the content up and down. అంటే మిడిల్ క్లిక్ లో మనకి ఏముంటాయి? స్క్రోల్ లో ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ ఉండిద్ది, ఒకటి అప్ అండ్ డౌన్ రాస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా మనం ఇన్పుట్ డివైసెస్ చూసామండి. ఒకటి కీబోర్డ్, ఒకటి 2 మౌస్. సో ఇప్పుడు అవుట్పుట్ డివైసెస్ చూద్దాం. హెడింగ్ అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైసెస్ లో మనకి ఏముంటాయి? ఇక్కడ ఒకటి సిపియు ఉండిద్ది, 2 మానిటర్ ఉండిద్ది. ఓకే, అవుట్పుట్ డివైసెస్ లో ఏముంటాయి? ఇక్కడ మనకి ఒకటి సిపియు ఉండిద్ది, 2 మానిటర్ ఉండిద్ది. మరి సిపియు అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంట్, మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంట్, సిపియుకి ద మేజర్ పార్ట్ ఈస్ మదర్ బోర్డ్. మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంట్, హార్ట్ ఉంటేనే మనం ఉంటాము. అదేవిధంగా మదర్ బోర్డ్ ఉంటేనే ఈ మిగతా కనెక్టర్స్ అన్ని, అంటే లైక్ ర్యామ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, బ్యాటరీ కానీ, ప్రాసెసర్స్ కానీ, ఏవైనా సరే ఇవన్నీ దానికి కనెక్ట్ అయితేనే ఆ సిస్టమ్ రన్ అయింది. అందుకే CPU is the major part is మదర్ బోర్డ్ అని పిలుస్తాం. ఓకే, సో జస్ట్ అవుట్పుట్ డివైసెస్ హెడింగ్ పెట్టుకొని ఈ ఫ్లో చార్ట్ రాయండి. అవుట్పుట్ డివైసెస్ కి కింద పెట్టి ఈ ఫ్లో చార్ట్ లో ఇలా CPU, మానిటర్ అని రాయండి. దాని కింద ఈ ఫ్లో చార్ట్ రాసిన దాని కింద CPU ఇది రాసుకోండి. ఇది అర్థమైందమ్మా? రాసుకోండి. ఓకే, సో సిపియులో మేజర్ పార్ట్ ఏంటి? మదర్ బోర్డ్. మరి దానికి అన్ని డివైసెస్ కనెక్ట్ అయ్యేవి ఏంటి? ర్యామ్, హార్డ్ డిస్క్, బ్యాటరీ అండ్ అలాగే కేబుల్స్, ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో సెకండ్ వన్ ఏంటి? డిస్ప్లే యూనిట్ ఈస్ మానిటర్. మనకి ఇక్కడ అవుట్పుట్ డివైసెస్ లో ఏముంది? సిపియు ఫస్ట్ ఉంటే మరి మానిటర్ ఏమైంది? సెకండ్ అయింది. అందుకే డిస్ప్లే యూనిట్ ఈస్ మానిటర్. ల్యాప్టాప్ కి మనకి ఇన్బిల్ట్ ఉంటాయి, అంటే కీబోర్డ్ సపరేట్ గా, సిపియు సపరేట్ గా, అలాగే మానిటర్ సపరేట్ గా ఉండదు. ఓకే, మరి ఇన్బిల్ట్ ఉన్న వాటిని మనం ఏమంటాము? ల్యాప్టాప్ అంటాము. కానీ సిపియు విల్ బి సపరేట్ అండ్ మానిటర్ విల్ బి సపరేట్, దట్ వి కాల్ as డెస్క్టాప్. ఓకే, మరి స్టోరేజ్ యూనిట్స్ ఎలా ఉంటాయంటే పెన్ డ్రైవ్, సిడి, ఫ్లాపీ, ఇలాంటివన్నీ మనకి స్టోరేజ్ లో. పాత రోజుల్లో ఫ్లాపీ ఉండేది, దాని తర్వాత సిడి వచ్చింది, దాని తర్వాత పెన్ డ్రైవ్ అనేది వచ్చింది. ఓకే, సో దాని తర్వాత పెన్ డ్రైవ్ అనేది వచ్చింది. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది అర్థమైందండి? సరే, డిస్ప్లే యూనిట్ రాసుకోండి. అంతే కదమ్మా. డిస్ప్లే యూనిట్ ఇస్ మానిటర్ అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తేనే కదా మానిటర్ లో చూసేది. సో అది రాసుకోండి. ఓకే, రాయాలండి. స్టోరేజ్ అంటే తెలియాలి కదా మనకి, దేంట్లో స్టోర్ చేసుకుంటున్నాం అనేది. పెన్ డ్రైవ్, సిడి, ఫ్లాప్. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది ఏంటి? పెన్ డ్రైవ్ లో మనం కాపీ చేసుకుంటున్నాం. సిడీలు పోయాయి, అలాగే ఫ్లాపీలు కూడా మన పాత జనరేషన్స్ లో వెళ్ళిపోయాయి. ఓకే, సో థర్డ్ వన్ నెట్వర్క్ డివైసెస్. అసలు నెట్వర్క్ డివైసెస్ అంటే ఏంటి? నెట్వర్క్ డివైసెస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ మూవ్ ద డేటా. అంటే సింపుల్ గా చెప్తున్నా, నెట్వర్క్ అంటే ఏంటి? ఇంటర్నెట్.
నెట్వర్క్ అంటేనే, నెట్వర్క్ డివైసెస్ అంటేనే ఇంటర్నెట్. మరి ఆ నెట్వర్క్ ఏం చేసింది? ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి డేటాని మూవ్ చేసింది. ఓకే, ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి డేటాని మూవ్ చేసేదాన్నే మనం నెట్వర్క్ డివైసెస్ అని పిలుస్తాము. ఇప్పుడు వైఫై ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి మన డేటాని మూవ్ చేసుకోవచ్చు. అంటే వైఫైతో ఉంటే మనం నెట్ ని మన మెయిల్ కానీ ఏదైనా సరే ఓపెన్ చేసుకొని మనం పంపొచ్చు. ఓకే, స్కానర్ ఉంది, ఆటోమేటిక్ స్కాన్ చేస్తే బయటికి ప్రింట్ అంటే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ బిల్ అనేది జనరేట్ అయింది. ఓకేనా, ఆ బిల్ జనరేట్ అయితే మనకి ఏమొచ్చింది? ఇక్కడ రిసిప్ట్ వచ్చింది. సో ఇదంతా దేని మీద కనెక్ట్ అవుతుంది? నెట్వర్క్ మీద కనెక్ట్ అవుతుంది. సో అందుకే ఇది మినిమం తెలియాలి మనం. ఓకే, కాబట్టి నెట్వర్క్ డివైస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. ఇప్పుడు బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ కూడా ఒక నెట్వర్కే కదా. నా దగ్గర ఫొటోస్ మీకు పంపాలి అంటే అది బ్లూటూత్ ద్వారా పంపచ్చు మనం. ఓకే, సో ఇవన్నీ మనకేంటి? ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ని పంపించేదాన్నే నెట్వర్క్ డివైసెస్ అని పిలుస్తారు. అంటే ఒక డేటాని ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ కి పంపించేదాన్నే నెట్వర్క్ డివైసెస్ అంటారు. నెట్వర్క్ డివైసెస్ అంటే అసలు ఏం లేదు, దట్ ఈస్ సింపుల్ నథింగ్ బట్ ఇంటర్నెట్. ఇది రాసుకు 3వ హెడ్డింగ్ రాసుకొని సరిపోతుంది, ఇంతవరకు రాసుకొని సరిపోతుంది. థర్డ్ వన్ అని పెట్టుకొని నెట్వర్క్ డివైసెస్ అని పెట్టుకొని ఈ 2 లైన్స్ రాసుకోమా చాలు. ఎగ్జాంపుల్స్ తెలుసు కదా, చెప్పాం కదా, బ్లూటూత్ ఇవన్నీ మనకి ఏంటంటే నెట్వర్క్ డివైసెస్. ఓకే, టు మూవ్ ద డేటా. ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ పోయేదాన్ని డేటా కింద పనిచేస్తాం. సో అసలు ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? కంప్యూటర్ గురించి తెలుసుకున్నాం. ఇన్పుట్ డివైసెస్ అండ్ అవుట్పుట్ డివైసెస్, నెట్వర్క్ డివైసెస్ తెలుసుకున్నాం. సిస్టమ్ రన్ అవ్వాలి అంటే ఏముండాలి? సిస్టమ్ రన్ అవ్వాలంటే మీ మొబైల్ రన్ అవ్వాలంటే సాఫ్ట్వేర్. మన మొబైల్ రన్ అవ్వాలంటే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. అలాగే సిస్టమ్ రన్ అవ్వాలన్నా కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఓకే, ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. ఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. ద ఓఎస్ లోడింగ్ ఇన్ టు ద ర్యామ్. దేని మీదకి లోపలికి వెళ్తుంది? స్టోరేజ్ లోకి వెళ్తుంది. అలాగే ర్యామ్ ని కూడా యాక్సెప్టెన్స్ తీసుకుంటుంది. 2 types ఆఫ్ బూటింగ్ అంటారు. వన్ ఈస్ కూల్, సెకండ్ వన్ ఈస్ వార్మ్. కూల్ ఎప్పుడు ఉండిద్ది? మనకి సిస్టమ్ షట్ డౌన్ లో ఉన్నప్పుడు మనకి కూల్ ఉండిద్ది. అదే మన సిస్టమ్ ఆన్ లో ఉన్నప్పుడు వార్మింగ్ లో ఉండిద్ది. అప్పుడు మనం దాన్ని రీస్టార్ట్ అని పిలుస్తాం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్ ఉంటేనే, ఆండ్రాయిడ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్ లో కూడా వర్షన్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 1, ఆండ్రాయిడ్ 2, ఆండ్రాయిడ్ 3 ఇలా ఎన్నో వర్షన్స్ రిలీజ్ అయ్యి మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ 15, 18 or 20 అలా రన్ అవుతుంది. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటాయి కదా. ఈ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు అది ఒక విండోస్ XP లో స్టార్ట్ చేసుకున్నారు, తర్వాత విండోస్ 7 లోకి రన్ అయింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని జనరేషన్స్. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా విండోస్ 2010 అండ్ 2011 కూడా మనకి రన్ అవుతుంది. కానీ మన విండోస్ 2010 వరకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి రాసుకోండి మేడం. ఇందులోకి వచ్చేసరికి ఓఎస్ లోడెడ్. మనకి ఓఎస్ లోడ్ అయిన తర్వాత మనకి ఏం కనిపిస్తాయి? 1 విండోస్, 2 డెస్క్టాప్, 3 ఐకాన్స్. విండోస్ ఎప్పుడు రన్ అయ్యింది? C డ్రైవ్ లో ఓఎస్ విల్ బి లోడెడ్. అంటే విండోస్ అనేది మనకి స్టార్ట్ అవ్వగానే ఓఎస్ లోడ్ అయిన వెంటనే మనకి విండోస్ అనేది ఓపెన్ అయింది. ఓకే, అంటే విండోస్ అంటే ఇది. సో అది ఎక్కడ లోడ్ అయింది? సి డ్రైవ్ లో ఓఎస్ లోడ్ అయింది. ఎప్పుడైనా సరే అది డిఫాల్ట్ గా సి డ్రైవ్ ని తీసుకుంది. చూసారా, ఓఎస్ ఆటోమేటిక్ గా ఇదంతా సి డ్రైవ్. అంటే మన సిస్టమ్ మిగతా పార్ట్ అంటే ఏంటి? మన దగ్గర ఒక 10 GB స్పేస్ ఉంది, ఒక 20-25 GB స్పేస్ ఉంది. సిస్టమ్ ఓఎస్ రన్ అవడానికి 10 GB తీసేసుకుంటాం. అంతెందుకు, మన మొబైలే తీసుకోండి. ఆండ్రాయిడ్ మీది 256 GB ఫోన్ అనుకుంది, 256 GB. కానీ కనీసం 50 to 80 GB దాకా ఏం చేసిద్ది? సాఫ్ట్వేర్ తీసుకునేది. అలాగే మన సిస్టమ్ కూడా, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం డ్రైవ్ ని డివైడ్ చేయొచ్చు. ఓకే, నా దగ్గర ఒక 512 GB ఉంటే దానిలో నేను 255 GB నేను ఏం చేశాను? ఓఎస్ కి ఇచ్చేసాను. నేను ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా డ్రైవ్ ని డివైడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి స్పేస్ అనేది తీసుకుని ఆక్యుపై చేసింది. ఓకే, మరి ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను? సి డ్రైవ్ లో ఓఎస్ ని లోడ్ చేసుకుంది. దాని తర్వాత మనకి ఏముంటాయి? డెస్క్టాప్ ఉండిద్ది. డెస్క్టాప్ లో మనకి ఏముంటాయి?
ఐకాన్స్ ఉంటాయి. డిఫాల్ట్ ఐకాన్స్ అనేవి మనకి ఏముంటాయంటే మై కంప్యూటర్, ఈ దిస్ పీసీ అని పిలుస్తారు. పాత రోజుల్లో ఇది మై కంప్యూటర్ అని ఉండేది, ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తున్నారు? మై కంప్యూటర్ లేదా దిస్ పీసీ అని పిలుస్తారు. మై డాక్యుమెంట్స్ కూడా ఇలా ఒక ఫోల్డర్ లో డాక్యుమెంట్స్ లాగా కనిపిస్తాయి. రీసైకిల్ బిన్ అంటే ఏదైనా డిలీట్ చేయాలి అంటే ఆ ఐటమ్ ని రీసైకిల్ బిన్ లోకి వెళ్ళింది. మనం ఇక్కడ డిలీట్ చేయగానే ఇవన్నీ పర్మనెంట్ గా డిఫాల్ట్ గా వచ్చే ఐకాన్స్ అండి. ఎప్పుడు వస్తాయి? మీరు ఆండ్రాయిడ్ మీరు ఆండ్రాయిడ్ అనే ఓఎస్ అంటే ఫోన్ తీసుకోగానే మనకి డిఫాల్ట్ గా ఏమొస్తాయి? యూట్యూబ్. ఓకేనా? యూట్యూబ్ మనకి డిఫాల్ట్ గానే వచ్చింది కదా. సో ఆ విధంగా అంటే యూట్యూబ్ కానీ తర్వాత మనకి సెట్టింగ్స్ కానీ ఇవి ఎలా వస్తాయి? అవి డిఫాల్ట్ గా వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మై నెట్వర్క్స్, రీసైకిల్ బిన్, డాక్యుమెంట్స్, అలాగే మై కంప్యూటర్, దిస్ పీసీ అనేవి మనకి డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ లోడ్ అవ్వగానే వచ్చే ఐకాన్స్ అండి ఇవి. ఓకే, ఆ ఐకాన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి. చూసారా? దిస్ పీసీ, మై నెట్వర్క్, రీసైకిల్ బిన్, అలాగే ఇక్కడ మనకి మై డాక్యుమెంట్స్, ఇక్కడ మై డాక్యుమెంట్స్, ఇవన్నీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? బై డిఫాల్ట్ గా మనకి రన్ అంటే ఆటోమేటిక్ గా లోడ్ అయిన ఓఎస్ కి డిఫాల్ట్ గా కనిపించే ఐకాన్స్, డిఫాల్ట్ గా మనకి ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి మనకి. ఓకే, సో ఇంతవరకు అర్థమైందండి? క్లియరా? సిస్టమ్ అంతా ఇది ఒక్కటి రాసుకోండి, జస్ట్ ఓఎస్ లోడెడ్ రాసుకోండి చాలు. అంటే డిఫాల్ట్ గా వచ్చే ఐకాన్స్ మీకు ఈజీగా ఉంటుంది. ఇంతవరకు రాసుకున్నారు కదా, సో ఇంతవరకు రాసుకున్నామా, మీకు ఈజీగా ఉంటుంది. అర్థమైంది? ఓఎస్ లోడెడ్ ని ఫ్లో చార్ట్ గీసుకోండి. దాని తర్వాత విండోస్ కింద మళ్ళీ ఇది సి డ్రైవ్ ఓఎస్ విల్ బి లోడెడ్. తర్వాత మళ్ళీ డెస్క్టాప్ లో మళ్ళీ మనకి ఇక్కడ ఏముంటాయి? ఐకాన్స్ ఉంటాయి. ఆ డిఫాల్ట్ ఐకాన్స్ ఇవి రాసుకోండి. ఇంతవరకు ఓకే. సో ఇంతవరకు మనకు ఆల్రెడీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ సిస్టమ్ కంప్యూటర్ బేసిక్స్ కానీ మనకు ఒక ఐడియా ఉన్నాయి. ఓకే, సో లెట్ స్టార్ట్ ఎంఎస్ ఆఫీస్. అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి? లెట్ స్టార్ట్ ఎంఎస్ ఆఫీస్ అండి. అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే ఓకే, ఎంఎస్ ఆఫీస్ లో మనకి ఏమున్నాయి? ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. సో ఎంఎస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్, అందుకే మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. అసలుకి మైక్రోసాఫ్ట్ లో మనం ఏం చేస్తాం సార్ అంటే వర్డ్. ఈ వర్డ్ లో మనం ఏం చేస్తాం? డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తాం, ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మనం ఏం క్రియేట్ చేస్తాం? అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం, అంటే షీట్స్ ని క్రియేట్ చేస్తాం. అంటే అకౌంట్స్ అనేవి క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేస్తాము, కానీ ఈ వర్డ్ అనేది డాక్యుమెంట్ లో ఉండిద్ది, ఈ ఎక్సెల్ అనేది షీట్స్ లో ఉంటాయి. ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ మనం తీసుకోవచ్చు. కానీ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో ప్రజెంటేషన్స్ ఇస్తాం, కానీ దాంట్లో మనం వర్క్ చేయాల్సిన ఆ డాక్యుమెంట్ ఏమని పిలుస్తారంటే స్లైడ్స్ అని పిలుస్తారు. ఇక్కడ డాక్యుమెంట్స్ అని పిలుస్తారు, ఇక్కడ అకౌంట్స్ అని పిలుస్తారు, ఇక్కడ డాక్యుమెంట్స్ అని పిలుస్తారు, ఇక్కడ షీట్స్ అని పిలుస్తారు, ఇక్కడ స్లైడ్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ మొత్తం అంటే ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ లో కానీ ఈ ఎక్సెల్ లో కానీ ఈ పవర్ పాయింట్ లో కానీ వీటి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా అంటే ఫైల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫైల్ అంటే ఏంటి సార్? డేటా ఈ స్టోరింగ్ ఫైల్ ఇన్ ద సిస్టమ్. అంటే మనం ఏదైనా డేటాని దేంట్లో తీసుకోవాలి? దేంట్లో వర్క్ చేస్తున్నాం? ఫైల్లో వర్క్ చేస్తున్నాం. కరెక్టా కాదా? ఒక డేటాని ఫైల్లో వర్క్ చేస్తున్నాం అంటే డేటా ఈ స్టోరింగ్ ఫైల్ ఇన్ ద సిస్టమ్. ఒక సిస్టమ్ లో మనం వర్క్ చేయాలి కాబట్టి ఒక డేటాని కంపల్సరీ మనం డిజైన్ అంటే ఒక డేటాని మనం టైప్ చేస్తుంటే అది స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన దాన్ని మనం సేవ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాము? ఫైల్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలవాలి? ఫైల్. దేంట్లో సేవ్ అవుతుంది? అది సిస్టమ్ లో సేవ్ అవుతుంది. ఒక డేటాని సిస్టమ్ లో సేవ్ చేస్తున్నాము, అప్పుడు దాన్ని మనం ఏం పిలుస్తాము? ఫైల్ అని పిలుస్తాము. ఇప్పుడు అర్థమైందా క్లారిటీగా? సో విచ్ టైప్ ఆఫ్ ఫైల్ వి ఐడెంటిఫై దట్ వి కాల్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్. ప్రతి ఫైల్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉంది నాన్న. ఇప్పుడు
ప్రతి ఇంటికి అంటే ప్రతి మనిషికి వాళ్ళ యొక్క ఇంటి పేరు ఉంది కదా. సో అలాగే ప్రతి దానికి అంటే ప్రతి అప్లికేషన్ కి దాని యొక్క ఎక్స్టెన్షన్ ఉండేది, ఎక్స్టెన్షన్ అంటారు. అంటే ప్రతి మనిషికి వాళ్ళ యొక్క ఇంటి పేరు అలాగే ప్రతి ఫైల్ కి దాని యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంది. ఎవ్రీ ఫైల్ హ్యాస్ ద ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఎలా ఉండేది సార్ మీరు చూడండి. అసలు ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి సార్? వర్డ్ అనే డాక్యుమెంట్ ఉందండి. ఈ వర్డ్ అనే డాక్యుమెంట్ మనం కానీ ఒక ఫైల్ వర్డ్ లో మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ ని మనం సేవ్ చేస్తే, ఒక ఏబిసి అనే ఫైల్ నేమ్ తీసుకొని దాన్ని సేవ్ చేస్తే దానికి ఉన్న ఎక్స్టెన్షన్ ఏంటి? .doc అని సేవ్ అవుతుందండి. .doc అని సేవ్ అయింది. అందుకే మైక్రోసాఫ్ట్ వర్డ్ కి ఎంఎస్ వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్ కి దాని యొక్క డాక్యుమెంట్ లో వర్క్ చేస్తాం కాబట్టి దాని మొదటి అక్షరం చూసావా .doc అని ఇక్కడ ఎక్స్టెన్షన్ క్రియేట్ అయింది. ఓకే, మరి ఎక్సెల్ లో చేస్తే సార్ మనం ఇక్కడ చాలా ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్ లో మనకి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అని చాలా ఉంటాయి, బట్ ఈ మూడు మనకి మేజర్ పార్ట్స్. ఓకే, మరి ఎక్సెల్ లో ఎలా సార్? ఎక్సెల్ లో ఉన్నదాన్ని కూడా మనం ఫైల్ అని అంటాం. పవర్ పాయింట్ లో ఉన్నదాన్ని కూడా మనం ఏమంటాం? ఫైల్ అనే అంటాం. ఓకే, ఎంఎస్ వర్డ్ లో ఉన్నదాన్ని కానీ ఎక్సెల్ లో ఉన్నదాన్ని కానీ ఫైల్, పవర్ పాయింట్ లో ఉన్నదాన్ని ఫైల్ అంటాం. ఫైల్ అంటే ఏంటి? డేటా. ఆ మూడిట్లో వర్క్ చేసేది ఏంటి? మనం డేటా, అంతే కదా. డేటా మనం టైప్ చేస్తే దాన్ని సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసిన దాన్ని ఏమంటారు? ఫైల్ అంట. ఆ ఫైల్ కి ప్రతి దానికి ఒక ఎక్స్టెన్షన్ ఉండేది కదా, ప్రతి మనిషికి వాళ్ళ ఇంటి పేరు ఉండేది కదా. సో ఆ ఇంటి పేరే ఎక్స్టెన్షన్స్. ఆ పేర్లోనే ఎక్స్టెన్షన్స్ అంటారు. అట్లా ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది మనుషులకి వాళ్ళ ఇంటి పేర్లు ఉన్నాయి. అలాగే ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళకంటూ కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ ని డాట్ తో మనకి ఇంటిగ్రేట్ చేస్తారు, డాట్ తో అంటే కొలుస్తారు. సో .doc. మరి వర్డ్ లో టైప్ చేస్తే డేటా టైప్ చేసి ఆ డేటాని సేవ్ చేస్తే అదొక ఫైల్ అయింది. ఆ ఫైల్ ని .doc అంటారు. మరి ఇక్కడ abc.xls, ఎక్సెల్ లో నాకు కావాల్సిన క్యాలిక్యులేషన్ నేను అకౌంట్స్ రాసుకున్నాను, స్టూడెంట్ మార్క్ లిస్ట్ డిజైన్ చేశాను. ఆ డిజైన్ చేసిన ఫైల్ ని నేను సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకున్న ఫైల్ కి నేనంటూ ఒక ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఆ ఎక్స్టెన్షన్ నే XLS. ఇక్కడ మిస్ అయింది, సో సారీ. ఇక్కడ .xls అని వచ్చిందండి. ఓకే, మరి ఇక్కడ ABC పవర్ పాయింట్ ఉంది. మరి ఇక్కడ డేటా అనేది మనం ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ మన పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ స్లైడ్స్ చేస్తున్నా కదా. ఈ ప్రెజెంటేషన్ స్లైడ్స్ చేసినప్పుడు మనకి అది కూడా ఒక ఫైల్ కింద క్రియేట్ అయింది. మరి ఆ ఫైల్ పేరేంటి? .ppt. ఇక్కడ abc.doc, abc.xls, abc.ppt. క్లియర్? సో ఇంతవరకు రాసుకోండి. ఇక్కడ అకౌంట్ షీట్స్ ఉన్నాయి కదమ్మా, ఇక్కడ .xls రాసుకో. ఇక్కడ తప్పు పడింది, XLS ఇక్కడ ఉంది కదా, XLS. .xls. ఇప్పుడు అర్థమైందా చిన్న? వాట్ ఈస్ ఫైల్, వాట్ ఈస్ డాక్యుమెంట్? మీరు వర్డ్ లో సేవ్ చేసినా, ఎక్సెల్ లో సేవ్ చేసినా, పవర్ పాయింట్ లో ఏదైనా టైప్ చేసి సేవ్ చేసినా దాన్ని మనం ఫైల్ కింద సేవ్ అవుతాం. ఆ ఫైల్ లో ఉండేదే డేటా. ఓకే, ఈ మొత్తాన్ని మనం ఫైల్స్ అనే అంటాం. ఓకే, ఆ ఫైల్ ని మనం, ఆ ఫైల్ లో ఉండేదే డేటా. సేవ్ అయ్యేటప్పుడు ఎలాంటి ఎక్స్టెన్షన్స్ లో సేవ్ అయ్యేది అనేది ఎగ్జాంపుల్ ఇచ్చింది. మనం లైవ్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఈజీగా బాగుంటుంది అండి. లైవ్ లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ఫైల్ అంటున్నారు కదా, కానీ మనకి ఇక్కడ ఎక్సెల్ అని ఉందండి, చూసారా? ఎక్సెల్ ఫైల్, ఇదొక ఫైల్. ఇదొక ఫోటో ఉంది, ఇదొక ఫైల్. ఇదొక ఫోటో, ఇదొక ఫైల్. ఇదొక అప్లికేషన్ ఉంది, ఇదొక ఫైల్. ఇదొక ఏఎన్ ఉంది, ఇదొక ఫైల్. సో ఇలా ప్రతిదీ ఫైల్స్ కింద ఉన్నాయి కదా సార్. మరి ఇక్కడ చూసారా సార్, ఒక ఫోల్డర్ ఉంది. అంటే ఫోల్డర్ ఈజ్ నథింగ్ బట్ ఒక బ్యాగ్ లాంటిది. ఆ బ్యాగ్ లో మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సరే మనం పెట్టుకోవచ్చు, ఎన్ని ఫైల్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఒక బ్యాగ్ తీసుకుంటే ఆ బ్యాగ్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో మళ్ళీ సబ్ ఫైల్స్ అంటే సబ్ బ్యాగ్స్ వేసుకోవచ్చు. సో దాంట్లో మళ్ళీ ఫైల్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫైల్స్ లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫోల్డర్ లో ఎన్ని ఫోల్డర్స్ అయినా సరే సేవ్ చేసుకోవచ్చు, ఎన్ని ఫైల్స్ అయినా సరే
క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని ఫోల్డర్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్స్ లో మళ్ళీ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఒక విడిగా ఉంటే దీన్ని ఒక ఫైల్ అంటారండి. ఓకే, నేను చెప్పాను కదా, ఎక్సెల్ లో ఒక దాన్ని సేవ్ చేసుకుంటే దీన్ని ఫైల్ అంటారు. దీన్ని ఫైల్. టెక్స్ట్ బాక్స్ లో ఒక దాన్ని సేవ్ చేసుకుంటే దీన్ని ఒక ఫైల్ అంటారు. ఓకే, అప్లికేషన్ లో సేవ్ చేసుకుంటే దీన్ని ఒక ఫైల్ అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఫోల్డర్. ఈ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇందులో మళ్ళీ సబ్ ఫోల్డర్స్, మళ్ళీ ఇందులో మళ్ళీ ఇంకా సబ్ ఫోల్డర్స్, మళ్ళీ సబ్ ఫోల్డర్స్, ఇలా ఇవన్నీ ఏంటి మళ్ళీ విడివిడిగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫైల్స్. మళ్ళీ దీంట్లోకి వస్తే సబ్ ఫోల్డర్. సో ఈ ఎల్లో కలర్ ఫోల్డర్ ఉంది కదండి, ఈ జిప్, దాన్ని ఫోల్డర్ అంటారు. ఓకే, దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు సార్? రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్, న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో నేను ఏం చేస్తున్నాను? శ్రీలత అని ఒక నేమ్ ఇచ్చాను. ఓకే, ఇచ్చాను. ఇక్కడ ఇవ్వగానే శ్రీలత అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. వచ్చిందా? సో దీన్ని మనం ఒకసారి సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ మోడ్ మౌస్ తో, అదే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్. దీంట్లో నేనేం చేస్తున్నాను? ఇంకా ఫ్రెండ్స్ ఇస్తున్నాను. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో ఏం చేస్తున్నాను నేను? దీంట్లో ఒక నేమ్ ఇస్తున్నాను, స్వప్న. ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేశాను. అంటే స్వప్నకి సంబంధించినవన్నీ ఆ ఫోల్డర్ లో వేసుకోవాలి. మళ్ళీ నేనేం చేస్తున్నాను? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. ఇక్కడ ఏం చేస్తున్నాను? గీత. ఫైల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ గీతకు సంబంధించిన ఫొటోస్ కానీ ఏమైనా సరే ఇందులో మనం మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఇందులో మనం లోడ్ చేసుకోవాలి. ఓకే సార్, బాగుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి జోష్ అని పెడుతున్నాను. సో ఇక్కడ జోష్ అని ఒక ఫైల్ నేమ్ పెట్టాను. అంటే గీత, జోష్ అండ్ స్వప్న. ఇలా మనకి 3 నేమ్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఎవరికి సంబంధించిన ఫైల్స్ అనేవి ఆ ఫోల్డర్స్ లో వేసుకుంటున్నాము. మరి ఫైల్ అంటే ఏంటి? ఇది ఫైల్. ఈ ఎక్సెల్ అనే డేటా ఫైల్ ని మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లోపలికి తీసుకోవచ్చు. లేదా నేనేం చేస్తున్నాను? దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అని ఉంది, కాపీ చేసి మళ్ళీ శ్రీలత అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. దేంట్లో వేయాలి? శ్రీలతలో కూడా వేయాలి. అంటే పేస్ట్ చేశాను. శ్రీలత ఫోల్డర్ లో ఉంది, దాంట్లో కూడా మళ్ళీ గీతాలోకి వెళ్ళాను. రైట్ క్లిక్, పేస్ట్. మళ్ళీ ఇక్కడ వెనక్కి రావాలంటే ఇక్కడ యారో సింబల్స్ ఉన్నాయి కదా, ఇట్లా వెనక్కి రావచ్చు. వచ్చి జోష్ దాంట్లో కూడా పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చి స్వప్న దాంట్లో కూడా పేస్ట్ చేస్తున్నాను. అంటే గీత, జోషు అండ్ స్వప్న దీంట్లో కూడా, అంటే మూడిట్లో ఫైల్స్ ఉన్నాయా? సో ఒక ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ అయినా వేసుకోవచ్చు, ఒక ఫోల్డర్ లో ఎన్ని ఫోల్డర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అసలు డిఫరెన్స్ ఏంటి సార్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ అండ్ ఫోల్డర్? అదే క్వశ్చన్. ఫైల్ స్టోర్స్ ద డేటా. ఫైల్ ఏం చేసిద్ది? డేటాని స్టోర్ చేసిద్ది, అంతే కదమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ ఫైల్ డబుల్ క్లిక్ చేశాను, దీని లోపల ఏముంది? డేటా. ఇదంతా ఏంటిది? డేటా. ఓకే, ఫైల్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు డేటాని. ఫైల్ హ్యాస్ అన్ ఎక్స్టెన్షన్. ఫైల్ కి ఏముంది? ఒక ఎక్స్టెన్షన్ ఉంది, కంపల్సరీ కదా. దీనికి ఏముంది? ఒక ఎక్స్టెన్షన్ ఉంది. దీని మీద మౌస్ పాయింటర్ దీని మీదకి వెళ్ళగానే ఏమొస్తుంది? అది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్. సార్ ఇది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అంటుంది సార్. దీని ఎక్స్టెన్షన్ ఎక్కడ కనిపిస్తుంది సార్? రైట్ క్లిక్, ప్రాపర్టీస్. .xls వచ్చిందా సార్? అలాగే దీన్ని రైట్ క్లిక్, మళ్ళీ ప్రాపర్టీస్ చేసాం. .txt వచ్చిందా? సో అలాగే దీన్ని రైట్ క్లిక్, ప్రాపర్టీస్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? .pdf. అంటే చెప్పాను కదా, ప్రతి దానికి దాని యొక్క ఎక్స్టెన్షన్ ఉండింది, కరెక్టా కాదు? సో అదే విధంగా ఫైల్ స్టోర్స్ ద డేటా. ఫైల్ హ్యాస్ అన్ ఎక్స్టెన్షన్. ప్రతి ఫైల్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉండిద్ది.
కానీ ఫోల్డర్ అలా కాదు. ఫోల్డర్ స్టోర్స్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఫోల్డర్ అనేది దానికి ఎక్స్టెన్షన్ కాదు, అదొక బ్యాగ్. ఆ బ్యాగ్ లో మనకు కావాల్సిన సామాన్లని మనం పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన బిలాంగింగ్స్ అంటే ఆ బ్యాగ్ లో క్లాత్స్ పెట్టుకోవచ్చు, మేకప్ కిట్ పెట్టుకోవచ్చు, ఇంకా మనకు కావాల్సిన స్కూల్ కి సంబంధించిన ఎలిమెంట్స్, బ్యాగ్స్, బుక్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ ఆ బ్యాగ్ లో ఏమన్నాడు, ప్రాపర్టీసే కాదు, అంటే బుక్స్ ఇవే కాదు, మళ్ళీ ఫోల్డర్ లో మళ్ళీ ఫోల్డర్ పెట్టుకోవచ్చు. బ్యాగ్ లో మళ్ళీ బ్యాగ్ లో మళ్ళీ బ్యాగ్, సబ్ ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అదే అంటున్నాడు, ఫోల్డర్ అనేది ఎక్స్టెన్షన్ ఉండదు. ఫోల్డర్ హ్యాస్ నో ఎక్స్టెన్షన్. ఇక్కడ కూడా తప్పడిందమ్మా, ఫైల్ కాదు ఇది, ఫోల్డర్. ఇక్కడ ఫోల్డర్ హ్యాస్ నో ఎక్స్టెన్షన్. మరి ఫోల్డర్ స్టోర్స్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఫోల్డర్ లో ఫైల్స్ పెట్టుకోవచ్చు, ఫోల్డర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ హ్యాస్ నో ఎక్స్టెన్షన్. ఫోల్డర్ కి ఎక్స్టెన్షన్ ఉండదు. కలెక్టింగ్ ఆల్ ద ఫైల్స్ అండ్ స్టోరింగ్ ఇన్ టు ద ఫోల్డర్. ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ తీసుకొని దాన్ని నేను ఏం చేయొచ్చు, ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో ప్లేస్ చేసుకోవచ్చు. అదే కదా అంటుంది, కలెక్టింగ్ ఆల్ ద ఫైల్స్. నీకు ఎన్ని ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ తీసుకో, ఎన్ని ఫోల్డర్స్ ఉంటే అన్ని ఫోల్డర్స్ తీసుకో, అన్నింటిని కలిపి ఆ ఫోల్డర్ లో వేస్తుంది. చూసారా, వచ్చిందా రాలేదమ్మా, అర్థమవుతుందా? సో ఇది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి we have 5 డాక్యుమెంట్స్. మనకు 5 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ పేరేంటి, .doc, mc.doc, శ్రీలత.doc, స్వప్న.doc, కార్తిక్.doc, గీత.doc. ఈ ఫైల్ చూసారా? ఓకే, దీన్ని ఫైల్ నేమ్ అంటారు. దీని ఏమంటారు? కంప్లీట్ గా చెప్పే విధానాన్ని ఫైల్ అంటారు. ఫైల్ ఆర్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ కాదు, ఫైల్. ఓకే, మరి ఈ .doc అంటే ఏంటి? దాంట్లో ఏముండిద్ది? డేటా. ఆ డాక్యుమెంట్ లో ఏముండిద్ది? డేటా ఉండిద్ది. ఈ మొత్తాన్ని ఒక రెడ్ కలర్ బ్యాగ్ లో పెడితే ఏమైంది? ఫోల్డర్. ఈ 5 డాక్యుమెంట్లని నేను ఒకే ఫోల్డర్ లో పెట్టాను. ఓకే, ఫోల్డర్ అంటే ఇది, ఫైల్ అంటే చూసారా? దీని లోపల ఏమున్నాయి? 1 2 3 ఫైల్స్ ఉన్నాయి. ఇంట్లో 1 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఫైల్ కన్సిస్ట్ డేటా, ఫోల్డర్ కన్సిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కూడా. ఇక్కడ ఇది రాసుకోండి, ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. ఇక్కడ మాత్రం ఫోల్డర్ అని రాయండి, ఇక్కడ మిస్టేక్ పడింది. ఫోల్డర్ హ్యాస్ నో ఎక్స్టెన్షన్. ఓకే, మనం ఏమంటాం? ఫైల్ అంటాం. డేటాని కానీ మనం ఏంటంటే ఫైల్ అంటాం. ఓకే, ఫైల్లో ఏం చేస్తాం? డేటాని స్టోర్ చేస్తాం, అందుకే దాన్ని ఫైల్ అంటాం. డేటాని స్టోర్ చేసేదాన్ని ఫైల్. ఆ ఫైల్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉండదు, కానీ అన్ని ఫైల్స్ ని ఆ ఫోల్డర్ లో వేసుకోవచ్చు. అన్ని ఫైల్స్ ని వేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా ఫోల్డర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. తర్వాత మనం ఏంటంటే సెషన్ లో వెళ్దాం రేపు. సో ఈ విధంగా మనకు కావాల్సిన ఫైల్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం. మొత్తం ఎగ్జాంపుల్స్ సహా నీట్ గా ఈ విధంగా మీరు ఒకసారి ఎంఎస్ ఆఫీస్ అనేది జస్ట్ వర్డ్ అనేది ఎక్స్టెన్షన్స్ అని ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, మన వర్డ్ లో సేవ్ చేసే ఒక ఎంఎస్ వర్డ్ లో మనం ఓపెన్ చేసి ఏదైనా డేటాని టైప్ చేసి దాన్ని సేవ్ చేస్తే మనకి ఏ డాక్యుమెంట్ లో వచ్చింది? .doc లో వచ్చింది. అదే మనం ఎక్సెల్ లో షీట్స్ లో మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్ ని, అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని సేవ్ చేస్తే .xls వచ్చింది. అదే పవర్ పాయింట్ లో ఏదైనా ప్రెజెంటేషన్స్ లాగా మనం స్లైడ్స్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని సేవ్ చేస్తే మనకి PPT కింద సేవ్. ఫైన్, అది మనం లైవ్ లోకి వెళ్ళినప్పుడు మనం చెప్తాం. రేపు మనం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు నేను చెప్తాను. Okay, thank you. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.